కాంగ్రెస్ పార్టీలో ఒక తరం నుంచి మరో తరానికి అధికార మార్పునకు రంగం సిద్ధమైందా? ప్రియాంక క్రియాశీలక చురుకైన పాత్ర పోషించనున్నారా? ప్రస్తుతం హాట్ టాపిక్ ఇదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అధికార సమాజ్వాదీ పార్టీతో పొత్తు కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన ప్రియాంక గాంధీ రాజకీయ ఆగమనం ఖాయమని వినిపిస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో తన తల్లి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ నియోజకవర్గం నుంచి ప్రియాంక పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సోనియా తప్పుకుని తన నియోజకవర్గం రాయబరేలీలో ప్రియాంకకు అవకాశం ఇవ్వవచ్చునని కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోందని ఓ ప్రముఖ పత్రిక ఒక కథనంలో తెలిపింది. ప్రస్తుతం సోనియా గాంధీ అంత ఆరోగ్యంగా లేరు, రాజకీయాలలోనూ అంత చురుగ్గా కనబడడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో సోనియా తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తుండటంతో ఆ మేరకు పార్టీలో ప్రియాంక ప్రాధాన్యం, పాత్ర పెరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోనియా గాంధీ నిర్వహిస్తున్న అనేక బాధ్యతలను చూసుకోవడమే కాదు, రాహుల్ కార్యాలయం తెర వెనుక బాధ్యతలను కూడా ఆమెనే చక్కబెడుతున్నారు అని పార్టీ ఇన్సైడర్ ఒకరు తెలిపారు. రాజకీయాల్లో ప్రియాంక మరింత పెద్ద పాత్ర పోషించాలని తాము కోరుకుంటున్నట్లు అటు కాంగ్రెస్ పార్టీ కూడా బహిరంగంగానే తెలిపింది. అలాగే ఎస్పీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంలోనూ మేజర్ క్రెడిట్ ఆమెదేనని ప్రకటించింది. కాంగ్రెస్ లో ప్రియాంక క్రియాశీలక పాత్రను బహాటంగా అంగీకరించడం ఇదే తొలిసారి. మొత్తానికి రానున్న యూపీ ఎన్నికల్లో ఇటు సోదరుడు రాహుల్ తో కలిసి సొంతంగా విస్తారంగా ప్రచారం చేయాలని ప్రియాంక భావిస్తున్నారు.